శక్తిని అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. మన పరలోకపు తండ్రి మనం అడిగినటువంటి ప్రతి ఈవులను, అడిగినటువంటి ప్రతి ఆశీర్వాదములను, మేలులను అనుగ్రహించేటటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు. చూడండి పిల్లారా, లోకంలో ఉన్నటువంటి మనమే మన బిడ్డలు ఏమడిగినా వాటిని ఇవ్వటానికి మనము ప్రయాసపడతాం. ఏ విధమైనటువంటి ఆశలు మన బిడ్డలు కలిగి ఉన్నారో వాటిని తెలుసుకొని మరి వారి ఆశలను నెరవేర్చడానికి మనము ఇష్టపడుతూ ఉంటాం. తండ్రిగా మన బాధ్యత మన బిడ్డల్ని మంచిగా చదివించుకోవాలని, మంచి ఉన్నత స్థితిలోనికి మన బిడ్డలు ఎదగాలి అనేటటువంటి ఆశను, ఆలోచనను మనము కలిగి ఉంటాం. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమే అట్టి ఆశలతో ఉంటే సమస్తాన్ని సృజించినటువంటి దేవాతి దేవుడు మనకింకా శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను ఇవ్వటానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడండి. లేఖనాలు గనక మనం చూడగలిగితే పుల్లారా, లోకాసు వార్త 11వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లోకాసు వార్త 11వ అధ్యాయము చూడండి పిల్ల, అక్కడ రాయబడిన మాట, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే దానికి ప్రతిగా పామునిస్తామా పుల్లారా? ఇవ్వం కదా, నిశ్చయంగా ఏమాత్రం కూడా ఇవ్వము. దాని కొనసాగింపుగా అన్నారు కదా అక్కడ, గుడ్డును అడిగితే తేలునిచ్చునా ఇవ్వం. ఏదైతే మన బిడ్డలు అడుగుతారో, ఏదైతే మన బిడ్డలు ఆశతో ఉన్నారో అది ఇవ్వటానికి, అది కొనివ్వటానికి చాలా ప్రయాసపడతాం. మన దగ్గర ధనము అవి ఇవ్వటానికి సరిపోయినంత లేకపోయినప్పటికీ కూడా ఎలాగో ఒకలాగా వాటిని సమకూర్చుకొని వారు అడిగినటువంటి వాటిని ఇవ్వటానికి ప్రయత్నం చేసేటటువంటి వారిగా ఉంటాం. అందుకే అక్కడ రాయబడినటువంటి మాట, కాబట్టి మీరు చెడ్డవారు ఇండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. చాలా శ్రేష్టమైన మాట ఇది. అంటే శ్రేష్టం ఎందుకు అన్నానంటే, మనం చెడ్డవారు ఇండియు కూడా మన బిడ్డలు ఏమడుగుతున్నారో అవన్నీ కూడా ఇవ్వటానికి మీరు ఇష్టపడుతున్నారే అంటే, లేఖనం ఏం చెప్తా ఉంది మన గురించి? మీరు చెడ్డవారు ఇండియు అంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ మీరు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేకపోయినా, మారు మనసు బాప్తిస్మా అనుభవంలోనికి రాలేకపోయినా, ప్రభు అంటే ఎవరో తెలిసిండి కూడా ఆయన నామాన్ని స్తుతించలేక గణపరచలేక ఉంటున్నప్పటికీ కూడా, దేవుని సన్నిధికి రాలేకపోతున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తామంట? బిడ్డలు ఏమి అడిగితే వాటన్నిటిని ఇవ్వటానికి మనము ప్రయాసపడుతూ మంచి ఈవులను ఇవ్వటానికి ప్రయాసపడేటటువంటి వారిగా ఉంటాం. మరి మనమే అలాగుంటే అక్కడ రాయబడిన మాట, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి దేవునికి స్తోత్రం. పరలోకమున్నటువంటి తండ్రి తను అడిగేటటువంటి వారందరికీ ఎంతో నిశ్చయముగా ఏమి అడిగినా, పరిశుద్ధాత్మ అడిగినా లేకపోతే ఇతరత్ర ఏ విషయాలు అడిగినా ఆయన నిశ్చయముగా ఇచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇక్కడ ఇప్పుడు దేవుని యొక్క లక్షణం మనకు తెలిసిపోయింది. ఏమని? మనము నీతిగా న్యాయవంతముగా ఏది అడిగినా ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న దేవుడని, తండ్రి అని మనకు తెలిసిపోయింది క్లియర్గా. ఆమేన్. మనము ఏ రీతిగా మన బిడ్డలకి ఇస్తామో పుల్లారా, మన పరలోకపు తండ్రి కూడా మనము ఏమడిగినా నిశ్చయముగా వాటిని అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మన తండ్రి గురించి మనం కొన్ని లక్షణాలను తెలుసుకోవాలండి నేటి దినాన. పరలోకపు తండ్రి గురించి
మనము కొన్ని లక్షణాలను తెలుసుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. కొన్ని లక్షణాలు చాలా క్లుప్తంగా నేను మీకు తెలియపరుస్తాను పులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48 వచనం ప్రకారంగా మన తండ్రి పరిపూర్ణుడు అని రాయబడి ఉంది. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును, అదిగో ఏమని రాయబడి ఉందంటే మన పరలోకపు తండ్రి ఎలాగున్నాడంటే పుల్లారా, పరిపూర్ణుడు. చాలా శ్రేష్టమైన లక్షణాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. తండ్రి ఏదడిగినా ఇస్తాడు అని మొదటగా మనం మాట్లాడుకున్నాం. ఏదడిగినా ఎందుకు ఇస్తున్నాడంటే ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలను బట్టి మాత్రమే. మొదటగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంట, పరిపూర్ణుడుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ప్రకారంగా ఆయన ప్రతిఫలమునిచ్చే తండ్రిగా ఉన్నాడండి. ప్రతిఫలమునిచ్చేటటువంటి తండ్రిగా ఉన్నాడు. చదవవలసిన జాగ్రత్తగా ఆలకించండి. ప్రతిఫలమునిచ్చేటటువంటి తండ్రిగా ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పురారా. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు, ప్రతిఫలమునిచ్చేటటువంటి తండ్రిగా ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం ప్రకారముగా మన అపరాధములను క్షమించే తండ్రిగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన పాపములన్నిటినీ క్షమించే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు, మన తండ్రి ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం ప్రకారముగా పోషించే తండ్రిగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఎలాగున్నాడంట పుల్లారా, పోషించే తండ్రిగా ఉన్నాడు. చూడండి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి చూడండి పుల్లారా. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు, ప్రతిఫలాన్ని ఇచ్చే తండ్రిగా ఉన్నాడు పుల్లారా. అపరాధములను క్షమించేటటువంటి తండ్రిగా, గొప్ప దేవుడిగా ఉన్నాడు, పోషించేటటువంటి తండ్రిగా. ఆమేన్. పక్షులనే ఆయన పోషించగలేనిది తన బిడ్డల్ని పోషించడా పుల్లారా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పోషించే దేవుడుగా మన తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు పుల్లారా. పోషించేటటువంటి దేవుడుగా ఉన్నాడు, పరిపూర్ణుడుగా ఉన్నాడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు, మన పాపములను అపరాధములను క్షమించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. లోకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనం ప్రకారముగా కనికరము కలిగినటువంటి వాడిగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆమేన్. కనికరము కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి అక్కడ రాయబడిన మాట మనము కూడా అదే కనికరముతో ఉండాలనే మాట ఉంది అక్కడ. మీరును కనికరము కలిగి ఉండాలని. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు పుల్లారా. కాబట్టి నేటి దినాన మనం ఎలా ఉండాలంటే అదే కనికరముతో మనము ఉండాలి. కాబట్టి ఎందుకు పరలోకపు తండ్రి మనం అడిగిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ ఉన్నాడంటే ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్ష్యములను బట్టి. ఆయన పరిపూర్ణుడుగా ఉన్నాడు, ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు, మన పాపములు అపరాధములు క్షమించే తండ్రిగా దేవుడుగా ఉన్నాడు, నిశ్చయముగా నిన్ను నన్ను పోషించేటటువంటి దేవుడుగా ఉన్నాడు, కనికరము కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము అడిగిన ప్రతి ఈవిని ఆయన నిశ్చయముగా అనుగ్రహించటానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దేవుడిగా. మరి మనం అడిగినటువంటి ప్రతి ఈవిని ఈ కనికరము కలిగిన తండ్రి, ప్రతిఫలాన్ని ఇచ్చే తండ్రి, పరిపూర్ణుడుగా ఉండేటటువంటి తండ్రి ఇవ్వాలంటే ఆయన నిశ్చయంగా ఇస్తాడు. అడిగిన వాళ్ళందరూ కూడా నిశ్చయంగా ఇస్తారు. మరి మనం ఎలాగ అడుగుతున్నాం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. మనము మన తండ్రిని ఏమడిగినా వారు చెడ్డవారై ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తున్నా అంటే మంచి ఈవులను ఇవ్వటానికి ప్రయత్నము చేస్తున్నాం. కానీ తండ్రి లక్షణాలు తెలుస్తున్నటువంటి మనము ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందాలంటే ఒక పద్ధతి బైబిల్ మనకి చెప్తా ఉంది పుల్లారా. తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలను పొందాలంటే బైబిల్లో ఒక పద్ధతి రాయబడి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా వెళ్తేనే మనకేమొస్తుందంట, ఆశీర్వాదం వస్తుంది. అడిగినది ప్రతిది కూడా వస్తుంది. ఆ పద్ధతిని మినహాయించి మనం వెళ్ళామనుకో, ఆ పద్ధతి ప్రకారంగా మనము అడగలేదనుకో పుల్లారా, ఏమాత్రం ప్రతిఫలాన్ని మనము
పొందలేము. ఏంటి ఆ పద్ధతి? ఏంటి బైబిల్ గ్రంథము తండ్రి యొద్ద నుంచి ఆశీర్వాదాన్ని పొందే పద్ధతి గురించి బైబిల్ గ్రంథము ఏం చెప్తా ఉంది అని గనక ఆలోచన చేస్తే పులారా, మత్తయి సువార్తను ఒకసారి మనం చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారము చేయాలి అనే ఒక పద్ధతి బైబిల్ గ్రంథం మనకి నేటి దినాన చెప్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. ఈ మాటని మనం జాగ్రత్తగా కొద్ది సమయం ధ్యానం చేద్దాం పుల్లారా. తండ్రిని మనము ఏది అడిగినా మనం పొందాలంటే మనం అంట పుల్లారా నోటి ద్వారా ప్రభువా ప్రభువా అని పిలిస్తే సరిపోదంట. ప్రభువా ప్రభువా అని నోటి ద్వారా మనము ప్రార్థన చేస్తే సరిపోదంట పుల్లారా. మరి ఏం చేయాలి? ఆశీర్వాదాన్ని అడిగిన ప్రతిదాన్ని పొందాలంటే ఏం చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉందంటే, నా తండ్రి చిత్త ప్రకారము చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఇష్ట ప్రకారంగా మనం చేయాలంట పుల్లారా. ఆయన చిత్త ప్రకారంగా మనము చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంటున్నటువంటి మాట. లోకాసు సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని గనక ఒకసారి మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట అక్కడ రాయబడి ఉంటుంది పుల్లారా. 12వ అధ్యాయం 32వ వచనం రాయబడినటువంటి మాట, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుట మీకు రాజ్యం అనుగ్రహించుట మీ తండ్రికి ఆమేన్. తండ్రికి ఏమి ఇష్టం అంట పుల్లారా? రాజ్యము ఇచ్చుట ఆయనకి చాలా ఇష్టం అంట. పరలోక రాజ్యము ఇవ్వటం ఆయనకి చాలా ఇష్టం అంట పుల్లారా. నువ్వు అడిగిన ప్రతిదీ ఇవ్వటం ఆయనకు చాలా ఇష్టము. ఏం మెన్షన్ చేశారు అక్కడ? చిన్న మంద భయపడవద్దన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యాన్ని ఇవ్వట ఆయనకు చాలా ఇష్టమని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలన్నా, అడిగిన ప్రతి ఈవులను మనము పొందాలన్నా ఆయన చిత్త ప్రకారముగా మనము చేసేటటువంటి వాడిగా ఉండాలి. ఆయన మాట ప్రకారముగా మనము నడిచేటటువంటి వారిగా ఉండాలి పుల్లారా. ప్రభువా ప్రభువా అని పలికితే సరిపోదంటే పుల్లారా, ఆయన ఏమైతే చేయమన్నాడో ఆ చిత్తమంతటిని కూడా, ఆయనకి నచ్చిన పనులన్నిటినీ కూడా మనము చేసేటటువంటి వారిగా ఉండాలి. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తల్లిదండ్రులతో యెరూషలేముకు వెళ్ళారు పస్కా పండగ కోసము. మరలా దాన్ని ముగించుకొని పుల్లారా తిరుగు ప్రయాణమై వెళ్తా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనే నిలిచిపోయారు. మరి వారేమో ప్రయాణమయ్యి వెళ్ళిపోయారు. తర్వాత వారు గమనించుకున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మనతో రావటం లేదు అని గమనించుకున్నటువంటి వారు మరలా వెనుకకు తిరిగి యెరూషలేముకు వచ్చినప్పుడు వారు యేసయ్యను చూసినప్పుడు వారితో ఏమన్నారంటే పుల్లారా, ఒక్కసారి ఆ మాటను మనం చదువుదాం. లోకాసు సువార్తలోనికి ఒకసారి మనం వెళ్దాం పుల్లారా. లోకాసు సువార్త 2వ అధ్యాయము పుల్లారా. లోకాసు సువార్త 2వ అధ్యాయం ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుదాం. 48, 49 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన తల్లిదండ్రులలో ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన యేసయ్య చెప్పిన మాట, మీరేల నన్ను వెతకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. ఏమన్నారో చూడండి పుల్లారా, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా.
అంటే క్లియర్ గా ప్రభు వారి యొక్క ఇంటెన్షన్ ఎలాగుందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచన ఎలాగుందంటే, నా తండ్రి పని మీద నేను ఉన్నాను, నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను కొనసాగిస్తున్నాను, నేను చేస్తూ ఉన్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటున్నటువంటి మాట. చూడండి, ఇక్కడ తండ్రి చిత్త ప్రకారంగా చేయాలి అని మనం చూసాం ఇందాక. ఆశీర్వాదాన్ని పొందాలంటే, రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి వాటిని మనం చేయాలని చూసాం. ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు కూడా ఏం చేశాడు? తండ్రి పనే చేస్తున్నాడు. ఏమని? తండ్రి యొక్క ఆలోచన ఏమైందంటే, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి, పాపము నుంచి బయటకు రావాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఆ పని మీద ఎవరు నిమగ్నమై ఉన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిమగ్నమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరున్నారంటే పుల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ తండ్రి యొక్క పనుల మీద ఉన్నట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తాం. అంటే తండ్రి ఏం చెప్పాడో యేసుక్రీస్తు ప్రభువారు అదే చేయటానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇందాక మీకు ఒక వాక్యాన్ని చదివించాను పుల్లరా, ఆది కాండంలో ఉన్నటువంటి ఆ మాట కనుక ఒకసారి మనం చూస్తే, ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదువుదామండి. 15వ అధ్యాయం 26వ అధ్యాయం 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి, చూడండి పిల్లరా, అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు, అంటే అబ్రహాము దాసులు ఏం చేశారంటే పుల్లరా, తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు ఏం చేశారంటే మన్ను వేసి మొత్తాన్ని కూడా పూడ్చివేయటం జరిగింది. అంటే ఇది ఎవరు చేశారు? తండ్రి చేశాడు. అంటే తండ్రి దాసులు ఏం చేస్తున్నారంటే బావులను తవ్వించాడు పుల్లారా. బావులను తవ్వించినటువంటి వ్యక్తిగా, మనుష్యుడిగా మనము అబ్రహాముని, అతని యొక్క దాసులను మనం చూడొచ్చు పుల్లారు ఇక్కడ. అయితే ఫిలిస్తీయులు ఏం చేస్తున్నారంటే కోపముతో, ఆక్రోశముతో ఆ యొక్క బావులు అన్నిటినీ మన్నుతో, మట్టితో ఏం చేశారంటే పూడ్చివేయటము జరిగింది. అయితే 18వ వచనంలో ఒక మాట గనక మనం చూస్తే పులారా, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేశారంటే ఇస్సాకు వారు తన తండ్రి దినములలో ఏ బావులైతే తవ్వించారో ఫిలిస్తీయులు ఆ బావులను పూడ్చివేసినప్పుడు ఇస్సాకు గారు ఏం చేశారంటే పుల్లారా, ఆ నీళ్ల బావులు తిరిగి మరలా తవ్వించి అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే తండ్రి చేసిన పనిని ఇస్సాకు వారు ఏం చేశారంటే కొనసాగించారు పుల్లారా. అది చాలా యుక్తమైనదని, ఆ పని చాలా మంచిదని, ఆ యొక్క నీరు అనేక మందికి జీవనకరముగా ఉంటుందని పుల్లారా గ్రహించినటువంటి ఇస్సాకు వారు ఏం చేశారంటే ఆ యొక్క బావులను, మంటితో పూడ్చిన బావులను తిరిగి ఏం చేశారంట మరలా తవ్వించారు. అంటే తండ్రి పనిని కుమారుడు ఏం చేశారంటండి? చేశాడా లేదా? చేశాడు. జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ. ఇప్పుడు తండ్రి కాలంలో ఉన్నటువంటి పనులను శత్రువులు పూడ్చివేసినప్పుడు తండ్రి చేసింది మంచి పని అని గమనించిన ఆ యొక్క ఇస్సాకు ఏం చేశాడంటే తిరిగి మరలా బావులను, నీళ్ల బావులను తవ్వించాడు. నా తండ్రి కాలంలో అయిపోయిందిలే అని ఆయన మర్చిపోలేదు పుల్లారా. ఇవి తవ్వించకపోతే ఏమవుదులే అని అనుకోలేదు పుల్లారా. ఇప్పుడు నేను ఈ పని చేయాలా అని ఏమాత్రం కూడా అనుకోలేదండి. ఎందుకంటే ఆ విషయంలో, ఆ పనిలో మంచి ఉంది అని గ్రహించాడు కాబట్టి, మంచి ఉందని ఇస్సాకు గారు అనుకున్నారు కాబట్టి ఆ యొక్క బావులను మరలా తవ్వించాడు. అంటే తండ్రి చేసిన పని ఏం చేశాడు మన ఇస్సాకు గారు ఏం చేశారంట? కొనసాగించాడు, నెరవేర్చాడు.
కాబట్టి నేటి దినాల గనక మనం చూస్తే తండ్రి చిత్త ప్రకారము తండ్రి ఏమైతే చేయమన్నాడో ఆ పనిని ఇక్కడ ఎవరు చేస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు చేస్తూ ఉన్నారండి. అందుకే ఆయన అన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నారు అని మీరు ఎరుగరా అన్నాడు. అంటే ఆ యొక్క ఇష్టమైనటువంటి పని ఇప్పుడు ఎవరు చేస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్నట్లుగా లేఖనాల ద్వారా మనము చూస్తున్నాం. అంటే తండ్రి చెప్పిన మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంట? నెరవేర్చేటటువంటి కుమారుడుగా ఉన్నాడు. ఆమేన్. మరి మనము తండ్రి ఏమైతే చెప్తున్నాడో ఆ పనులను నెరవేర్చేవారిగా మనం ఉంటున్నామా పుల్లారా? ఉంటున్నామండి. అబ్రహాము చేసిన పని అతను నెరవేర్చాల్సిన అవసరం లేదు, మరలా వాటిని తవ్వించాల్సిన అవసరం లేదు. తవ్వించకపోతే ఎవరైనా వచ్చి కొడతారా పుల్లారా? నువ్వు ఖచ్చితంగా తవ్వించాలి అని ఎవరైనా అంటారా? లేదు కదా. అందులో మంచి ఉన్నది అని గ్రహించాడు కాబట్టే ఫిలిస్తీన్ల యొక్క కుట్రను మరి ఆ పన్నాగాన్ని తెలుసుకున్నాడు కాబట్టే మరలా తిరిగి వాటన్నిటినీ కూడా తవ్వించిన మనుష్యుడిగా ఉన్నాడండి. ఇప్పుడు తండ్రి చెప్తున్నాడు, నా పనులను ఆజ్ఞలను చేయాలి అని చెప్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పనుల మీదే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య ఎలాగున్నాడంటే పుల్లారా, ఆ పనుల మీదే ఉన్నాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తున్నాడంటే పుల్లారా, తండ్రి చెప్పినట్లుగా, జాగ్రత్త, ఈ మాట చాలా ప్రాముఖ్యం, తండ్రి చెప్పినట్లుగా మనమందరము కూడా నడవాలి అని బైబిల్లో ఇప్పటివరకు మనం చూసాం. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరేం చేస్తారంటే నా కుమారుడు ఏదైతే చెప్తాడో నా కుమారుడు చెప్పిన పని చేయండి అని తండ్రి చెప్పేటటువంటి పరిస్థితుల్లోనికి వచ్చేసాం. ఇప్పుడు ఆ మాటను కూడా నేను మీకు చూపిస్తాను పుల్లరా. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక కొండ మీదకి తన 3 శిష్యులను తీసుకెళ్లాడు. పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని కొండ మీదకు తీసుకెళ్లిన తర్వాత ఆ కొండ మీద ఆయన రూపాంతరము చెందినట్లుగా లేఖనాల ద్వారా మనం అక్కడ చూస్తూ ఉన్నాం పుల్లరా. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి గనక మనం చూడగలిగినట్లయితే ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ముఖం ఎలాగుందంటే సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా ఉన్నాయి. ఇదిగో అక్కడ ఎవరు కనిపించారంటే మోషే గారు, ఏలియా వారు కనబడినప్పుడు పేతురు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకును మోషేకు 1 ఏలియాకు 1 3 పర్ణశాలలు కట్టతాం అని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినప్పుడు అతను ఇంకనూ మాటలు మాట్లాడుతుంటున్నప్పుడు ఇదిగో ప్రకాశమైన యొక్క మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశములో ఉంచి వచ్చినటువంటి శబ్దము ఏమి పలికిందంటే పుల్లరా, ఈయన మాట వినుడి. ఆమేన్. ఎవరు మాట వినాలంటే ఇప్పుడు మనం చెప్పాలి. ఎవరు మాట వినాలంటే ఇప్పుడు మనం యేసయ్య మాటను మనము వినాలి. ఇందాక మనం చూసాం, పరలోకపు ఆశీర్వాదాలు మనం పొందాలంటే తండ్రి ఆజ్ఞలను, తండ్రి చిత్తమును, తండ్రి ఇష్టమును నెరవేర్చేటటువంటి వారిగా మనము ఉండాలని చూసాం. కానీ తండ్రి అయిన దేవుడు తన ప్రతినిధిగా ఈ లోకము కోసము కుమారుని పంపించినప్పుడు తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, పరలోకపు ఆశీర్వాదాలు పొందాలంటే నేడు మీరు ఎవరి మాటను వినాలంట? ఈయన మాట వినాలి. ఆమేన్. అంటే యేసయ్య మాటను ఇప్పుడు మనము అంటే క్లియర్ గా మనకు ఒక భావం వచ్చేసింది. ఇప్పుడు ఏమని, ఇప్పుడు మనకు ఆశీర్వాదాలు రావాలంటే యేసయ్య మాటను మనము వినాలి. యేసయ్య మాటను ఖచ్చితముగా వినాలి. అది ఎవరు చెప్తున్నారు? ఆమేన్. సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా కుమారుడైన యేసయ్య మాటను మీరు వినాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆశీర్వాదం రావాలంటే ఎవరి మాట వినాలి? యేసయ్య మాట. ఇప్పుడు మేలు పొందాలంటే ఎవరి మాట వినాలి? దీవెనలు పొందాలంటే ఎవరి మాట వినాలి? యేసయ్య మాట.
మరి యేసయ్య మాట మనం వింటున్నామా? కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను పుల్లారా. యేసయ్య మాటను వింటే మనకి దీవెన వచ్చింది, యేసయ్య మాటను వింటే ఆశీర్వాదం వచ్చింది అని ఎవరు చెప్తున్నాడు? సృష్టిని సృష్టించిన సృష్టికర్త చెప్తున్నారు. ఆమేన్. ఆయన మాట వింటే, ఆయన ప్రకారంగా నడిస్తే మీరు ఏదైతే ఆశిస్తారో అదంతా కూడా నేను అనుగ్రహిస్తానని ఇక భారమంతా తండ్రి ఎవరి మీద పెట్టేశారంటే కుమారుని మీద పెట్టేశారు. ఇక ఏం పొందాలన్నా మధ్యలో ఎవరి సహాయాన్ని మనం తీసుకోవాలంట? కుమారుని సహాయాన్ని. ఇప్పుడు తండ్రికి మనకి మధ్య వారధిగా ఎవరున్నారంట పిల్లరా? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. హల్లెలూయా. మనం కూడా ఏదైనా ఆర్థిక భారాల్లో అప్పులతో ఉన్నప్పుడు మధ్యవర్తిని పెట్టుకుంటాం కదా పుల్లారా. అయ్యా ఆయన దగ్గర కొంత ధనం ఉందంట, మీరు వెళ్ళి కొంచెం అడగగలరా అని మధ్యవర్తిని పెట్టుకుంటాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఎలాగున్నారంటే తండ్రి అయిన దేవునికి మనకు ఎలాగున్నాడంట? మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి యొద్ద నుంచి ఏమి మనం పొందాలన్నా ఇప్పుడు ఎవరికి చెప్పాలి? మనం ఎవరి రికమెండేషన్ కావాలి ఇప్పుడు మనకి? ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు డైరెక్ట్ గా యేసయ్యతో గనక మనం చెప్తే అవన్నీ కూడా నిశ్చయంగా మనకి వస్తాయి. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నాడు అని గనక కొన్ని మాటలు మనము ఆలకించినట్లయితే పుల్లరా, జాగ్రత్తగా కొన్ని మాటలు మనం చూద్దాం. యేసయ్య మాటలు ఎలాగున్నాయో మనం చూద్దాం పుల్లరా. యోహాను సువార్త 6వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసము ఉంచితే, చూడండి పిల్లరా, విశ్వాసము ఉంచితే దేవుని క్రియ అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని క్రియ అని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ మాటలు చెప్తున్నారో చూడండి పిల్లరా. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచాలి. మొదటగా యేసయ్య చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు యేసయ్యని అడగమన్నాడు కదా, యేసయ్య మాటలు వినాలని చెప్పాడు కదా తండ్రి అయిన దేవుడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటి? ఆయన పంపిన వాని యందు విశ్వాసము ఉంచాలి. నెంబర్ 1, తండ్రి యొద్ద నుంచి మనం దీవెన పొందాలంటే ఆయనను పంపినటువంటి యేసుక్రీస్తు వారి యందు మనం ఏముంచాలంటే పులారా? విశ్వాసాన్ని ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీవెనలు పొందాలంటే విశ్వాసం ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే విశ్వాసం ఉండాలి. అడిగిన ప్రతి ఈవి నిశ్చయముగా పొందాలంటే ఏం కలిగి ఉండాలంటే పుల్లారా? విశ్వాసము ఉండాలి. రెండో మాత్రం మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనాన్ని కనుక ఒకసారి మనం చూస్తే, యేసు కనుక అదిగో ఏమని చెప్తున్నానంట? మారు మనసు పొందురని ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసయ్య మాటలు వినాలని తండ్రి చెప్పాడు. మరి ఆశీర్వాదం పొందాలంటే యేసయ్య ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మొదట మీరు విశ్వాసం ఉంచాలి. నెంబర్ 2, మారు మనసు ఏం పొందాలంటే పిల్లారా? ఆశీర్వాదం రావాలంటే మారు మనస్సు పొందాలి. ఈ మారు మనసు పొందాలని యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటన చేస్తూ ఉన్నాడండి. మొదటిదేమో విశ్వాసం ఉంచమన్నారు, రెండోదేమో మారు మనసు కలిగి ఉంచమన్నాడు, మూడవది గనక మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే ఆ 3 వచనాల్లో రాయబడినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు గనక మనం చూస్తే పుల్లారా, ఆయన ఏమన్నాడంటే సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. యేసయ్య చెప్తున్న మాట ఏంటంట? సమస్త జనులను ఏం చేయాలంట పుల్లారా? ఏం చేయాలండి? సమస్త జనులను శిష్యులుగా చేయాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఏం చేయాలంట? బాప్తిస్మము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కింద 20వ వచనం చాలా మంచి మాట. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. చూడండి పిల్లారా, ఈ 3వ మాట
అందరినీ శిష్యులుగా చేయాలి. వారు ఏం పొందాలంట? బాప్తిస్మమును పొందాలి. తర్వాత నేను ఏ సంగతులను ఆజ్ఞాపించానో, మీకు ఏదైతే ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనాలని వారికి, అంటే యేసయ్య శిష్యులకు ఏం చెప్పాడో అవే విషయాలు మీరు వెళ్ళి చెప్పమన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య శిష్యులకు ఏం చెప్పాడో, మీరు ఏమైతే విన్నారో వాటిని వెళ్ళి జనులకు చెప్పండి. జనులకు చెప్పే ముందు మీరు ఏం చేయాలంటే అవి నిత్యముగా ఏం చేయాలంట? పాటించమని చెప్పండి అన్నాడు అక్కడ. ఆమేన్. శిష్యులకు ఏమైతే పాటించమన్నాడో, ఏమైతే చెప్పాడో, వారు ఏమైతే గైకొన్నారో వాటన్నిటిని కూడా చెప్పేవారు నిశ్చయముగా గైకొనాలని వారికి బోధ చేయమన్నాడు. అంటే ఇప్పుడు బోధ చేసేటప్పుడు ఇప్పుడు నీవు వాటిని గైకొనాలి. చెప్పటం మాత్రమే కాదంటే పిల్లరా, ఏం చేయాలంట? నువ్వు గైకొనాలి, వాటిని హృదయంలో ఉంచుకోవాలి, వాటి ప్రకారముగా నీవు నడవాలి అని ముందుగానే చెప్పమన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు చూడండి ఎలా ఉన్నాయి. ఇప్పుడు మొదటిగా అన్నాడు విశ్వాసం ఉంచమన్నాడు, రెండోదిగా మారు మనసు పొందమన్నాడు, మూడోదిగా శిష్యుడిగా చేయమన్నాడు, బాప్తీసం పొందమన్నాడు. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవే సంగతులు ఎదుటివారు వినేటప్పుడు వాటిని గైకొనాలి, దాని ప్రకారంగా వారు కూడా నడవాలి, ఆ బోధ ప్రకారంగా నడవాలి. ఇప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి, ఇక్కడ మనం ఆ బోధ ప్రకారంగా నడుస్తున్నామా? ఆ బోధ ప్రకారంగా మనము నడవగలిగేటటువంటి వారిగా ఉంటున్నామా? శిష్యులకి ఏం బోధ చెప్పారు అదే బోధ ఇప్పుడు. అపోస్తలు ఏ క్రమం అయితే నేర్పించారు అదే క్రమంలో ఉన్నాం ఇప్పుడు మనం. వాటిని మినహాయించి ఇతరత్ర ఏమి చేసినా దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలని మనము పొందలేంపులరా. అప్పుడు మన స్థితి ఎలా ఉండిద్దంటే ప్రభువా ప్రభువా అని పిలిచే స్థితి. గాని ప్రభువునకు ఇష్టమైన ప్రభు చిత్తములో ఉన్న పనిని మనం ఏమాత్రము చేయటం లేదని దాని అర్థం. అర్థమవుతుందా పిల్లరా? ఎందుకు పొందలేకపోతున్నామంటే ప్రభు ఇష్టాన్ని నెరవేర్చలేకపోతున్నామని, ప్రభు చిత్తాన్ని చేయలేకపోతున్నామని దాని అర్థం పిల్లరా. ప్రభు ఏం చేయమన్నాడు? కుమారుడు ద్వారా విశ్వాసం ఉంచమన్నాడు, మారు మనసు పొందమన్నాడు, శిష్యులుగా చేయమన్నాడు, బాప్తిసం పొందమన్నాడు. ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొని వాటి ప్రకారముగా నడవమని యేసయ్య చెప్తే వాటిని మనము నెరవేర్చేటటువంటి వారిగా మనం ఏమాత్రం కూడా లేము పులారా. లేఖనాల్లో ఉన్నటువంటి ఒక మాట గనక మనం చూస్తే లోకాసు వార్త ఉన్నటువంటి ఒక మాటను మనం చదువుదామండి. లోకాసు వార్తలో 12వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము, వింటున్నారా పుల్లారా? విన్నారండి? మాట జాగ్రత్త విన్నారా? అంటే నాకున్న బైక్ని అమ్మేసి ధర్మం చేయమంటున్నాడు ఎవరు? ఆమేన్. దాని అర్థం అదే కదా పుల్లారా. నాకు కలిగి ఉన్న వాటిని అమ్మి, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే, ఆ పరిస్థితి కనుక వస్తే నాకు కలిగి ఉన్న దానిని అమ్మి పేదలకు ఏం చేయాలంట? ధర్మము చేయాలి. నాకు వచ్చిన ఆ పరిస్థితి మీకు కూడా రావచ్చు. నన్ను బైకు ఆ పరిస్థితిలో చెయ్యాలి, అమ్మేశాను, ధర్మం చేశాను. అదే పరిస్థితి మనకు వస్తే ప్రభు నిశ్చయంగా చెప్తున్నాడు ధర్మం చేయమని. కలిగి ఉన్న వాటిని అమ్మి ధర్మం చేయమన్నాడు. కలిగి ఉన్న వాటిని అమ్మటానికి ఇష్టపడతామండి? ఏమన్నా ఇష్టపడతామా? చెప్పండి, ఇష్టపడతామా? ఏమండి వస్తే చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకో అంటారా? అప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకో, ఆ
వ్యక్తిత్వానికి వచ్చేసాం అనుకో, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చట్లేదని అర్థం. అర్థమైందండి? ఇప్పుడు తండ్రి చెబుతున్నాడు అక్కడ, ఆయనే సృష్టించిన వాడే చెప్తుంటే, ఈ లోకంలో ఉన్న వారి మాటలు విని మనము ఆయన మాటలు మేరతామండి? ఏమైనా మేరతామా? ఆయన పరిశుద్ధులుగా ఉండమని చెప్పాడు. ఈ లోకంలో ఉన్నవాడు పరిశుద్ధత లేదు, ఏం లేదు అబ్బాయి, నువ్వు ఏం అవసరం లేదని చెప్తే ఎవరి మాటకి ప్రాధాన్యత ఇస్తాం మనం? యాక్చువల్గా అయితే ఆయన మాటకి ఇవ్వాలి. మనం ఎవరి మాటకి ఇస్తాం? మనుషుల మాటకి ఇస్తాం. లేకపోతే మన హృదయం ఏం చెప్తుందో, మన మనసు ఏం చేయమంటుందో దానికే ప్రాధాన్యత ఇస్తాం. కానీ అసలు ఆయన ఏం చెప్తున్నాడు, ఏమి చేయమన్నాడు, ఏం గైకొనమన్నాడు అనేది మనం పొరపాటును కూడా లక్ష్య పెట్టం పుల్లారా. ఆ రీతిగా మనము ఆత్మీయ స్థితిలో ఎదిగేటటువంటి వారిగా ఉండాలి. బహుశా ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. కలిగి ఉన్న వాటిని నమ్మి ధర్మం చేసేటటువంటి జనాభా శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఉన్న వాటినే విడిచిపెట్టడానికి ఇష్టపడతలా. ఏమండి? ఉన్న వాటినే విడిచిపెట్టడానికి మనం ఇష్టపడతలేదే, ఇంకా కలిగిన వాటిని అమ్మమంటే అమ్మో, ఇక ఈ తరం సరిపోదేమో. ఏమండి? ఉన్న వాటిని మనం విడిచిపెడతానికి ఇష్టపడుతున్నామండి? దేవుని పేరిట ఇష్టపడుతున్నావా? ఇష్టపడతలేదు కదా. మరి కలిగిన వాటిని అమ్మమంటే అమ్ముతామా? అమ్మం అంటే అలా చేయమని దాని అర్థం. కానీ పరలోకపు ఆశీర్వాదాలు రావాలంటే, పరలోకపు దీవెనలు మనం చూడాలంటే, పరలోకపు మేలులు మనం పొందాలంటే ఖచ్చితంగా ఇశ్రాయేలుని గృహం అమ్మి ధర్మం చేయమన్నప్పుడు ఇశ్రాయేలు నా గృహం అమ్మేసేయాలి. ఏమండి? ఎవరు చెప్పారు ఆ మాట? అది ఆ పరిస్థితి వస్తే రాదు అని అనుకోవడానికి లేదండి. వస్తేనే మారుదే, అమ్మయ్య రాదేమనుకుంటారేమో. లేదు, బైబిల్లో లిఖించబడింది కాబట్టి ఏ దినానైనా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు అటువంటి ఆత్మీయ స్థితిలోనే మనము ఎదుగుదుముగాక. రాదు అని అనుకోవడానికి లేదు, పక్కన పెట్టేసేయాలి. అటువంటి ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదగాలి, ఫలించాలని యేసయ్య తన మాటలుగా చెప్తూ ఉన్నాడు. కానీ మనం ఎలాగున్నామంటే ఇంకా ఆయన మాటను పక్కన పెట్టేసి, తండ్రి ఇష్టాన్ని పక్కన పెట్టేసి, తండ్రి చిత్తమును పక్కన పెట్టేసి మన సొంత ఇష్టాన్ని జరిగించే వారిగా మనం ఉంటున్నాం. అప్పుడు ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్ని మనము పొందలేము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లారా. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువారు క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటలు వినమని తండ్రి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారికి బాధ్యత మొత్తాన్ని కూడా అప్పచెప్పాడో, ఈ యొక్క కుమారుడు తండ్రి చెప్పిన ప్రతి పనిని నెరవేరుస్తూ ఏ మాటలుగా సమస్త సార్వత్రిక క్రైస్తవ సంఘములకు, సమస్త జనులకు చెప్తూ ఉన్నారో, ఏమని చెప్తున్నారంటే పిల్లారా, విశ్వాసం ఉంచాలని చెప్తున్నాడు, మారు మనసు పొందాలని చెప్తున్నారు, సమస్త జనులను శిష్యులుగా చేయాలని చెప్తున్నారు, బాప్తిస్మం పొందాలని చెప్తున్నాడు. ఏ మాటలు మీరు గైకొన్నారో అదే మాటలు ఎదుటి వారు గైకొనేలాగా వారికి బోధ చేయాలని చెప్తున్నారు. అవసరమైతే కలిగి ఉన్న వాటిని అమ్మి ధర్మము చేసేటటువంటి వారుగా కూడా మీరు ఉండాలి అని బైబిల్లో మాటలుగా యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు పుల్లారా. ఇవన్నీ చేయకుండా ప్రభువా ప్రభువా అని మనము అనుకుంటే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. నేనైనా సరే, నాతో పాటు సహా ఎవరైనా సరే ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చకుండా, ఆయన ఇష్టం ప్రకారంగా నడవకుండా, ఆ మాటలు వినకుండా మనకు నచ్చిన మార్గములో వెళుతున్నటువంటి నేనైనా ఎవరైనా సరే ప్రభువా ప్రభు నోటితోనే తప్ప అది హృదయం నుంచి వచ్చినది ఏమాత్రమో కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా ఆశీర్వాదాన్ని పొందులేం అని జ్ఞాపకం చేసుకోవాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పుల్లారా, ఎలాగైతే అబ్రహాము గారు చేసిన పని అది మంచిదని ఎరిగిన ఇస్సాకు వారు మరలా తిరిగి బావులను
నీటి బావులను తవ్వించారో, తండ్రి అప్పగించిన పనిని యేసయ్య ఎలాగైతే నెరవేర్చాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెయ్యాలని నేటి దినాన మనతో మాట్లాడాడో అవన్నీ మనము చేస్తేనే పరలోక ఆశీర్వాదము, ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం. కానీ అవి చేయకుండా వాటి ప్రకారంగా ఉంటే నిశ్చయముగా మనకి ఎటువంటి దీవెన రానే అవుట్లా. కాబట్టి నిశ్చయంగా ఒకే ఒక్క మాట ఆయన ఏం చెప్పమంటే అది ఏం చేయమంటే అది చేయాలి. ఏమి చేయొద్దన్నాడో అది చేయకుండా, అదే మాట దైవజనులు సంఘాల్లో ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి దైవజనులు ఏ మాట చెప్తారో అది మీకు నచ్చకపోయినా ఆ పనిని ఏం చేయాలంటే పుల్లారా, ఎందుకంటే అది ఎవరికి నచ్చిన పని అయి ఉన్నదంట, దేవుని చిత్తమై ఉంది. కాబట్టి నాకు నచ్చలేదు అనే విషయాన్ని బయటకు పెట్టేసి పుల్లారా, దేవుడు చెప్పిన మాటలను, దైవజనులు చెప్తున్నటువంటి మాటలను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పాటించేవారిగా ఉండాలండి, నెరవేర్చేవారిగా ఉండాలి పుల్లారా. అటువంటి క్రమంలోనికి మనము నడవాలి. దైవజనుడు తిట్టినా ఏం చేయాలంటే పుల్లారా, ఏం చేయాలండి? సహించాల్సిందే, భరించాల్సిందే. ఎందుకంటే మేము ఆధ్యాత్మిక స్థితిలో నడుపుతున్నారు కాబట్టి, దేవుని చిత్తాన్ని బయలుపరుస్తూ మిమ్మల్ని ఆత్మీయ క్రమంలో నడిపిస్తున్నారు కాబట్టి మీరు వాటన్నిటినీ కూడా లోబడాల్సిందే. గడిచిన వారం మనం విన్నాం, నెపములు సాకులు చెప్పకూడదని. నెపములు సాకులు చెప్పకుండా పుల్లారా, మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉంటూ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మీరందరూ కూడా పొందాలని మనసారా ప్రభునామముని మాటలు తెలియపరుస్తున్నాను. దేవాతి దేవుడి మాటలను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పుల్లారా. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చి ఉన్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాటలు వినుడి అని ఒక గొప్ప శబ్దాన్ని, స్వరాన్ని విన్నారో, నేటి దినాన ఆ మాటలు ఆలకించిన మనము యేసయ్య ఏమైతే చెప్తున్నారో, యేసయ్య ఏ విధంగా నడవమని చెప్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిగా జీవించాలని మనతో మాట్లాడి ఉన్నారో ఆ రీతిగా జీవించలాగున, ఆ రీతిగా మనం ఎదుగులాగున పుల్లారా, ఏదైతే ఆ జీవితానికి వ్యతిరేకముగా మన యొక్క జీవితంలో ఉన్నాయో, ఏదైతే ప్రభువారు చెప్పిన జీవితానికి వ్యతిరేకముగా మన ఆలోచనలు ఉన్నాయో, మన తలంపులు ఉన్నాయో, మన మార్గములు ఉన్నాయో, వాటన్నిటి నుంచి మనము దూరపరచబలాగున అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దాం. తండ్రి చేసిన పనిని ఇస్సాకు నెరవేర్చారు పుల్లారా. పరలోకపు తండ్రి చెప్పిన పనిని నీవు నెరవేరుస్తున్నావు లేదో ఒకసారి ఆలోచన చేయి. నీవు ఆ పనిని జరిగిస్తున్నావు లేదో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు ఆ రీతిగా నడుస్తున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి. విశ్వాసం ఉంచుతున్నామో లేదో, మారు మనసు పొందడానికి ఇష్టపడుతున్నామో లేదో, బాప్టిజం పొందడానికి ఇష్టపడుతున్నామో లేదో, అనేక మంది జనులను శిష్యులుగా చేయటానికి ఇష్టపడుతున్నామో లేదో, కలిగి ఉన్న వాటిని అన్ని బలంలో చేయటానికి మన మనసు సిద్ధముగా ఉన్నదో లేదో ఒకసారి ఆలోచన చేద్దాం. అతి సిద్ధపాటు దేవాతి దేవుడు మనకు అనుగ్రహించలాగున ప్రార్థన చేద్దామండి. వెత్తబడినటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. ఎవరు కూడా మౌనంగా అనుకున్న కొద్ది సమయం, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చేవారిగా, నీ ఇష్టమును నెరవేర్చేవారిగా మమ్మలను మలచమని, మమ్మలను తీర్చిదిద్దమని ప్రభుని అడిగితే అతి కృప ప్రభు మనకు అనుగ్రహించబోతుండగా ఏక మనసుతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ముందుకు మనం కొనసాగుదాం. తల్లి గారు, పరంజ్యోతి గారు మనందరినీ ప్రార్థనలో ముందుకు నడిపిస్తారు.